ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా శరణ్య, అమ్మా శరణ్య, అమ్మా శరణ్య. నమస్కారం పంతులు గారు. శరణ్య నమస్కారం. నమస్తే అండి. పంతులు గారు, మీరు? ఈయన మా ఫ్యామిలీ పంతులత్తయ్య గారు. అవునండి, మా ఇంట్లో పండగొచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యమైనా సరే ఈయనే దగ్గరుండి జరిపిస్తా ఉంటారు. అది సరేనమ్మా. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? శోభనానికి ముహూర్తాలు పెట్టడానికి రమ్మన్నారండి. శోభనానికి ముహూర్తాలు పెట్టడానికని చెప్పారా? ఎవరు? అదిగో శరణ్యే పిలిచిందమ్మా. పంతులు గారు, నేను మిమ్మల్ని పిలవడం ఏంటండి? అదేంటమ్మా, నువ్వే కదా ఫోన్ చేసింది. నీ ఫోన్ నుండే నాకు ఫోన్ వచ్చింది. శరణ్య, ఇది నీ ఫోన్ నెంబరే కదా? ఈ నంబర్ నాదే, కానీ నేను ఆయనకి ఫోన్ చేయలేదత్తయ్య. శోభనానికి ఇప్పుడు మంచి రోజులు లేవు, తర్వాత చూద్దామని చెప్పి మీ అత్తయ్య గారు చెప్పిన తర్వాత కూడా నువ్విలా ఫోన్ చేసి పంతులు గారిని పిలిపించడమేంటమ్మా? అయినా పంతులు గారు, ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళు కదా మాట్లాడాలి. ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మీరెలా వచ్చారండి? నేను అదే అన్నానండి. ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళు చెప్పాలి అంటే. అంటే ఏమంది? పెళ్ళయ్యింది మా పెద్దవాళ్ళకి కాదండి, మాకు అందండి. అందుకే వచ్చానండి. ఏం మాట్లాడవేంటి శరణ్య? తల దించుకుంది అంటే ఇదే చేసుంటుంది. నన్నిలా లొంగ తీసుకుని తనవాణ్ణి చేసుకోవాలని ప్లాన్ చేసిందన్నమాట. నిజంగా నాకేం తెలియదత్తయ్య. అంటే పంతులు గారు అబద్ధం చెప్తున్నారంటావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు, కానీ ఈయన ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు తెలియట్లేదు అత్తయ్య గారు. నేనైతే ఫోన్ చేయలేదు. సర్లేండి అత్తయ్య గారు, తనకేం తెలీదు అంటుంది కదా. అయినా మీరు ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన మాట వింటారా, లేదా బయటి వాళ్ళు చెప్పిన మాట వింటారా? ఎవరు చెప్పేది నిజమని చూస్తాను. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని చూడను. సర్లేండి, ఎటు పంతులు గారు వచ్చారు కాబట్టి ఈ 2-3 రోజుల్లో శోభనానికి ఏమైనా ముహూర్తాలుండాయేమో చూడండి పంతులు గారు. కాంచనా, ముహూర్తాలు లేవు, ఇప్పుడు మంచి రోజులు కావు అని ఆనంద చెప్పింది కదా, మళ్ళీ ఆయన అడుగుతావేంటి? అంటే ఏయ్, బుద్ధి లేదా నీకు? చిన్నత్తయ్య గారంటే ఎవరు? మా అందరికీ దేవత. ఆవిడ మాట ఈ ఇంట్లో శాసనం. ఆవిడ మంచి రోజులు లేవు అని చెప్తుంటే నీకు నమ్మకం లేదు? ఏం పంతులు గారు, ప్రస్తుతం శోభనానికి పెట్టుకోవడానికి మంచి ముహూర్తాలు, మంచి రోజులు ఏమీ లేవు కదా? చూడండి. మంచి రోజులు లేకపోవడం ఏంటమ్మా? దివ్యమైన ముహూర్తకాలం నడుస్తుంటే ఏంటండి మీరు అంటుంది? అవునండి, ఇప్పుడు మంచి రోజులు లేవని మీతో చెప్పింది ఎవరు?
వదిన గారు, మా పంతులు గారేమో ఇప్పుడు మంచి రోజులున్నాయి అంటున్నారు. మరి మీ పంతులు గారు ఎందుకు చెప్పారు? ఆయనే చెప్పారా లేక? ఇదిగో పెద్దమ్మా, మన పంతులు గారే పంచాంగం కరెక్ట్ గా చూసుండరు. అమ్మా, నేను చెప్పడం కాదు, ఏ పురోహితుడి దగ్గరికైనా వెళ్ళండి. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయో లేవో కనుక్కోండి. లేవు అని చెప్తే ఇప్పుడే నేను పౌరోహిత్యం మానేసి ఏ గుడి దగ్గర పూల కొట్టు పెట్టుకుంటాను. అయితే ముహూర్తాలు ఉన్నాయంటారు. అదే కదమ్మా చెప్తుంది. ముహూర్తాలుంటే మన పంతులు గారు ఎందుకలా చెప్పారు ఆనందా? పంతులు గారు ఎందుకు అబద్ధం చెప్పారు? అయితే మా పిన్ని అబద్ధం చెప్పిందంటావా? అయ్యో, ఆ మాట అంటే నా కళ్ళు పోవు. పంతులు గారు చెప్పింది అత్తయ్య గారు పొరపాటుగా వినుంటారు. లేదంటే ఈ కార్యక్రమాన్ని ఆపాలని అత్తయ్య గారు ఎందుకంటారు? ఏం అత్తయ్య గారు? ఎట్టాగో ముహూర్తాలు ఉన్నాయంటున్నారు కాబట్టి పంతులు గారు ఒక్క నిమిషం ఉండండి, జాతకాలు తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఇగోండి పంతులు గారు. అమ్మా, వీళ్ల నక్షత్రాల ప్రకారము, పేరుబలాల ప్రకారము ఈ రాత్రికే దివ్యమైన ముహూర్తం ఉంది. పంతులు రాకకి శరణ్య ఫోన్ నుంచి కాల్ వెళ్ళడానికి కారకురాలు నువ్వా? నేను ఈ కార్యక్రమం ఆపాలని చూస్తే నేను జరగాలనుకున్నాను. ఇప్పుడెలా ఆపుతావు? ఆనందా, పంతులు గారు మంచి ముహూర్తం ఉంది అని చెప్తున్నారు. మరేం చేద్దాం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.